డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. తాజాగా రామ్నగర్ మనెమ్మ గల్లీలో రోడ్లు నాలాలపై ఆక్రమణలపై జేహెచ్ఎంసీ హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటలకే చర్యలు చేపట్టింది. పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. తాజాగా రామ్నగర్ మనెమ్మ గల్లీలో రోడ్లు నాలాల ఆక్రమణలపై జేహెచ్ఎంసీ హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు చేపట్టింది. పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పి తీసుకురావడం జరిగింది. హైడ్రా వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు ఏదైనా నాలాల మీద కానీ చెరువులను కబ్జా చేయడం కానీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. యాక్షన్ తీసుకుని కూల్చివేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా కోర్టులకు వెళ్తున్నారు, స్టేలు తెచ్చుకుని ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ హైడ్రా ముందుకెళ్తుంది. ప్రజెంట్ ఏదైతే చర్యలు తీసుకుంటుందో ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం తెలియజేయడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గుడ్ మార్నింగ్ లహరి. మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా హైడ్రా ముందుకెళ్తుంది. దీనిపై అనేక రాజకీయ కోణాలు కూడా తీస్తున్నారు. హిందుత్వాలకి అంటే హిందువులను మాత్రమే మీరు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. లేదంటూ కూడా ఎంఐఎం కొన్ని నెక్లెస్ రోడ్ ఇవన్నీ కూడా ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఒక్కొక్కటి ముందుకెళ్తున్నారు. ఎక్కడ భయభ్రాంతులకు గురవకుండా రంగనాథ్ అయితే కమిషనర్ ఈ రోజు చర్యలు తీసుకున్నారు. కూల్చివేతలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. లైవ్ లో చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు? వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే రామ్నగర్ లోని మనేమ బస్తీలో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇది కేవలం చెరువులు, నాలాలు, కుంటలు ఏవైతే కబ్జాకు గురవుతున్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. హైడ్రా కూడా అదే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ నాలాను ఆక్రమించి గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి కూడా నాలాను ఆక్రమించి నిర్మించినటువంటి ఒక భవనాన్ని అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 25 ఇంచుల భవనము దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి నాలాను ఆక్రమించి ఇక్కడ 3 అంతస్తులు కూడా బిల్డింగ్ ను కట్టడం జరిగింది. అయితే ఇది ఒక కళ్ళు దుకాణం అని కూడా చూడొచ్చు. అయితే దీన్ని ఈ రోజు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడికి 3 బుల్డోజర్లు రావడం, అలాగే పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే డిఆర్ఎఫ్ బృందము, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే చూసుకోవచ్చు హైడ్రా అనేది హై స్పీడ్ లో పరిగెడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చెరువులు, కుంటలు, నాలాలు ఎక్కడైనా సరే కబ్జాలకు గురైన చెరువులను FTL బఫర్ జోన్లు పరిధిలో అక్రమ భవనాలు నిర్మించినా సరే కూల్చివేత పనులు అయితే అలర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పరిస్థితిని చూస్తున్నట్లయితే గత 2 రోజుల క్రిందటైతే ఇక్కడ ఏదైతే కళ్ళు కాంపౌండ్ నిర్మించారో వీళ్ళు ఈ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ నుంచి చాలా వరకు కూడా ఫిర్యాదులు రావడం జరిగింది ఏవి రంగనాథ్కి. అదే విధంగా గత 2 రోజుల క్రితం కూడా ఏవి రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు కూల్చివేతలు అయితే జరిగినాయి. అంటే ఎంత స్పీడ్ గా కొనసాగుతున్నాయంటే ఈ వర్క్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికుల ఫిర్యాదులు రావడం, వెంటనే ఏవి రంగనాథ్ ఇక్కడికి వచ్చి పరిశీలించడం, ఇది నిజం అని చెప్పేసి ఇక్కడ నాల కిందికి వస్తుందని గమనించి ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ రోజు కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ దాదాపుగా కింద ఏదైతే లోపల ఏదైతే షెల్టర్ ఉందో అది ఉదయం కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 బుల్డోజర్లతో ఇక్కడ 3 ఫ్లోర్లు ఉన్నది. ఆ 3 ఫ్లోర్లను కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు 25 ఇంచుల మధ్యలో, అంటే ఎంత చిన్న ప్లేస్ అంటే 25 ఇంచెస్కి 3 ఫ్లోర్స్ కట్టారు. ఇది పూర్తిగా ఈరోజు కూల్చివేసే పనులైతే కొనసాగుతున్నాయి. అయితే ఎంత అలర్ట్గా అంటే చూసుకోవచ్చు చాలా స్లోగా నిదానంగా అయితే కూల్చివేస్తున్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఇది రోడ్డుకి ఆక్రమించింది. అంటే ఇక్కడ ప్లేస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్
రోడ్ నుంచి ఇది గల్లీ, అంటే ఇది వాకబుల్ రహదారి అన్నమాట. ఇది ఇక్కడ వాళ్ళు ఎవరైతే భవన నిర్మాణం చేపట్టారో అది వే అన్నమాట. హైడ్రా చర్యలు తీసుకున్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కావచ్చు, ఎన్ కన్వెన్షన్ విషయంలో కావచ్చు, చర్యలు తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఏమో లేదు ఆపండి అంటూ చెప్పడం, ఇది విరుద్ధంగా చేస్తున్నారంటూ మాట్లాడడం మనం చూస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే రామ్ నగర్ మనేమ కాలనీకి సంబంధించి చర్యలు తీసుకుంటుంది హైడ్రా మనం చూస్తున్నాం, మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆ యాజమాన్యం ఏమైనా స్పందించి జరిగిందా? మీ పక్కన ఏదైనా ప్రజలు ఉంటే, అక్కడ స్థానికులు ఉంటే గనక హైడ్రా తీసుకున్న చర్యల గురించి వారేమనుకుంటున్నారో ఒకసారి మన వ్యూవర్స్ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చూస్తున్నాము, చాలా మంది నేతలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎవరైనా సరే, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, ఈ హైడ్రా కింద అందరూ సామాన్యమే. ఎవరిపైనా సరే అక్రమంగా నిర్మాణం చేపడితే వారిపైన కఠిన చర్యలు అనేవి తప్పవు. ఏకంగా నోటీసులో, వితౌట్ నోటీసులతో పాటు అది అక్రమంగా కట్టారని తేలితే చాలు మేము కూల్చివేస్తామని చెప్పేసి ఇప్పటికే కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా మంది కూడా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కావచ్చు, కోర్టుకు వెళ్ళి స్టే అడగడం కావచ్చు, అలాగే చాలా మంది నేతలు, సినీ ప్రముఖుడు నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న టైంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది, స్టే తీసుకురావడం జరిగింది. కానీ అప్పటికే అన్ని కూల్చివేతలు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఇటు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఇక్కడికి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే చాలా చోట్ల కూడా కొంతమంది హైడ్రాకి భయపడి కావచ్చు, లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా సరే హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా కొంతమేర గుబులు రేపుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఎవరైతే అక్రమంగా భవనాలు నిర్మించారో వాళ్ళందరికీ కూడా కావచ్చు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఈ హైడ్రా కూల్చివేద్దని చెప్పేసి కూడా చాలా మంది కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే రామ్ నగర్ లో అయితే ఉదయం నుంచి కూడా 3 బుల్డోజర్లు వచ్చి భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. హాషం లహరి మనం చూసుకోవచ్చు, ఏదైతే రంగనాథ్ వచ్చి చూసిన తర్వాత, కమిషనర్ రంగనాథ్ వచ్చి చూసిన తర్వాత పరిశీలించిన 24 గంటలకే యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏ విధంగా అక్కడ కూల్చేతలు జరుగుతున్నాయి చూస్తున్నాం. సో నెక్స్ట్ ఎక్కడ అనుకోవచ్చు, ఇప్పటికే మీరు ఇంతకు ముందు చెప్పిన విధంగా అక్రమ నిర్మాణాలు అని చెప్పి వారికి తెలిసిన వెంటనే కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు. మరి తెచ్చుకున్న వాటి పరిస్థితి ఏంటి? అందరూ సమానమే కదా అని ఒక ప్రశ్న వినిపిస్తుంది ప్రజల నుంచి. ఇప్పటికే స్థానికులు చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల ఈ అక్రమ నిర్మాణాలు, చెరువులు లేకుండా కబ్జాలు చేయడం వల్లే మనకి హైదరాబాద్ లో మెయిన్ గా తెలుసు, ప్రతిరోజు మాడుకుంటున్నాం, చిన్నపాటి చెరువులు తలపిస్తుంటాయి రోడ్లు. సో వీటన్నిటికీ ప్రక్షాళన విధంగా ముందుకు వెళ్తున్నారని. కానీ స్టేలు తెచ్చుకున్న వారి పరిస్థితి ఏంటి? మరి ఆ అక్రమ కట్టడాల విషయానికి వస్తే ఏం చెప్తుంది హైడ్రా? ఇప్పటికే చూసుకోవచ్చు, స్టే ఇవ్వడం, అలాగే చాలా మంది కూడా సర్వే అధికారులు, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోర్టు కూడా వారికి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా స్టే తీసుకున్న కూడా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వే ప్రకారం అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎప్పుడు నిర్మించారో, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, సర్వే ఎవరి పేరు మీద ఉంది ఏంటి, ఇవన్నీ పైన కూడా డిస్కషన్ జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఇంటిమేషన్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా స్టేలు తీసుకున్నారు. కానీ అందరూ కూడా సమానమని చెప్పేసి ఇటు ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. స్టే తీసుకున్నా కూడా వాళ్ళకి తర్వాత ఎవరైతే భూ ఆక్రమణలు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇట్లా పార్కు స్థలాలు కబ్జా చేస్తే వాళ్ళందరిపైన కూడా పూర్తిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రత్యామ్నాయ మార్గమే తప్ప తర్వాత మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రం అది నిజంగా ప్రభుత్వం స్థలము అని నిర్ధారిస్తే అది ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఏవి రంగనాథ్ చెప్పడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఇదే విధంగా చాలా వరకు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రకరకాలుగా చెప్పుకోవచ్చు, ఇలా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కింగ్ స్థలాలు కబ్జాలు ఎక్కడ జరిగినా సరే హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆ హైడ్రా కూల్చివేతలు ఎప్పుడు కొనసాగుతాయి, ఎలా కొనసాగుతాయి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మళ్ళీ కూల్చివేతలు అనేవి జరగలేదు. ఈ రోజే మళ్ళీ కూల్చివేతలు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నాయి. ఎందుకంటే ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది, మాకు ఎక్కడైనా సరే కబ్జా చేసిండ్రు అని చెప్పేసి పూర్తి స్థాయిలో మాకు ఇంటిమేషన్ వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా సరే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి మేము ఖచ్చితంగా డైరెక్ట్ గా కూల్చివేసాం తప్ప ఎవరికి నోటీసులు ఇవ్వము. అలాగే ఎవరికి ఎలాంటి కూడా మేము ఇంటిమేషన్ ఇయ్యం. ఈవెన్ మీడియా కూడా ఇంటిమేషన్ ఇయ్యారు. ఎందుకంటే
దాదాపు కూడా చూసుకోవచ్చు మనము. ఇప్పటికే కూల్చివేతలు మొదలయ్యాక మాత్రమే ఈవెన్ మీడియా కూడా ఇంటిమేషన్ వస్తుంది. అంతవరకు కూడా హైడ్రా కూల్చివేతలు ఎక్కడ కొనసాగుతున్నాయి, ఎలా కొనసాగుతాయని చెప్పేసి కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. సో కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సో అన్న మీదేనా అన్న మీదేనా ఇది? సో ఎప్పుడు కొన్నారు ఇది? ఇది 60 years ప్రాపర్టీ. ఇది అయితే 60 years ప్రాపర్టీలో మధ్యలో ఏమైనా ఎంఆర్ఓ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంది. రిజిస్ట్రీ ల్యాండ్ ఇది. 4 brothersకి రిజిస్టర్డ్ అయిపోయిన డిఫరెంట్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ ఇది. కానీ అంటే 1965 డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. పక్కన వాళ్ళతోటి రోడ్ పక్కన వెంకటేశ్వర మ్యాచింగ్ సెంటర్ నుంచి రోడ్ పోవాల్సింది, మా దాంట్లో రోడ్ పోతుందని చెప్పి వాళ్ళు కేసు వేస్తే 1966లో పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది. మాకు 1966 పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది. మరి ఇక్కడైతే దారి అని చెప్తున్నారు, ఇది నాలా అని చెప్తున్నారు. 25 inches లో కట్టారని చెప్పేసి ఇటు ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాతనే మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరి దీనికి మీరేమంటారు? ఇప్పుడు కోర్టు నుంచి పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది, 485 square yards ఎక్స్టెన్షన్ ఉంది. టోటల్ ఎక్స్టెన్షన్ 485 square yards. ఒకవేళ డ్రైనేజ్ వెళ్తే ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ రామ్నగర్ ఇక్కడికి కూడా వెళ్ళాలి. అక్కడ ఏం కూల్చివేతలు లేవు, ఏం లేవు. ఒకటే బిల్డింగ్ని ఫస్ట్ నుంచి డౌన్ ద లైన్ ఒక 2 years నుంచి దీన్నే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, దీన్నే ఇరగొడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పి. ఇది సాయి ప్రాపర్టీ అంటే నేను వాళ్ళ రిలేటివ్ కాబట్టి నేను అంటే అడగడానికి వచ్చినాం. ఇక్కడ ఇంతకు ముందు కూడా కూలగొట్టిరు, వెనకాల సైడు గుడిని కూలగొట్టిరు. చిన్న గుడి ఉంటే గుడిని కూడా కూలగొట్టిరు. అంటే గరీబ్ వాళ్ళది ఇప్పుడు పెద్ద కూలగొట్టండి, పెద్ద వాళ్ళ దగ్గర గరీబ్ వాళ్ళు దీని మీద బతికి దీని మీద చిన్న షటర్ ఉంది. ఆ షటర్ పక్కన ఇప్పుడు మొత్తం రోడ్ అంతా కూలగొట్టేసారు, వాళ్ళకు నడవకుండా చేశారు టోటల్గా. అంటే డ్రైనేజ్ లైన్ ఉందని చెప్పి 4 feet డ్రైనేజ్ లైన్ కి టోటల్ బిల్డింగ్ కూడా కొలాబ్ చేస్తారు. బిల్డింగ్ అద్దాలు వల్ల కొట్టారు. అక్కడ వెంకటేశ్వర మ్యాచింగ్ సెంటర్ టచ్ కూడా చేస్తలేరు. అది ఒక పాత బిల్డింగ్ ని కూడా కొడతారు. కానీ ఇది అంటే ఈ బిల్డింగ్ లో డ్రైనేజ్ లైన్ అంటే కిందికి వెళ్ళమని చేసుకో, పైన అద్దాలు అంతా టోటల్ కొలాబ్ చేస్తున్నారు. డ్రైనేజ్ కనెక్షన్ ఇక్కడ చూపించండి. అక్కడ టోటల్ గా అక్కడ తోతున్నారు కదా, డ్రైనేజ్ కనెక్షన్ ఇక్కడ కనబడట్లేదు. నాలా కింద ఉంది, ఇది దారి అంటున్నారు. నాలా కనపడాలి కదా, నాలా అన్నప్పుడు ఒక వేస్టేజ్ ఏదో ఫ్లోయింగ్ వాటర్ కనపడాలి కదా, ఎక్కడ లేదు కదా. అక్కడ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ స్థలం మీద? బిల్డింగ్ 1966లో రిజిస్ట్రేషన్ అయింది. ఇది ల్యాండ్ 1966 రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడే ఇంజక్షన్ ఆర్డర్ అంటే టోటల్ గా ఇది క్లియర్ ల్యాండ్. 4 properties కి బ్రదర్స్ కూడా ప్రాపర్టీ ఉంది డివైడ్. ఈ బిల్డింగ్ అగ్రిమెంట్ వేరే బాలరాజ్ గౌడ్కి అంటే లీజ్ అగ్రిమెంట్ ఇచ్చినాం బార్కి. ఇప్పుడు వాళ్ళ బార్ మొత్తం కూలగొట్టారు. టోటల్ గా పేరు మీద ఉంది, ఒకరి పేరు మీద ఉందా, నలుగురు పేరు మీద? లేదు, ఒక్కరే ముద్దం ఎల్లయ్య యాదవ్ పేరు మీద ఉంది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ స్థానికులు అయితే ఇప్పుడు రావడం జరిగింది. కూల్చివేతలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చి మా బిల్డింగ్ ని ఎలా కూలగొడతారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ పర్మిషన్ కూడా 1996లోనే పట్టాగా మార్చుకున్నాము, ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, మాది, మేము కొన్నామని చెప్పేసి కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తాము చాలా వరకు కూడా మనము కబ్జాలు ఏవైతే గురవుతున్నాయో, చెరువులను ఎవరైతే ఆక్రమించి భవనాలను నిర్మిస్తున్నారో వాటన్ని చోటు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే చాలా మంది స్థానికులు కూడా పట్టా భూమి మాది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మాకు జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, అన్ని కూడా మాకు సర్టిఫికేట్లు ఉన్నాయి, అధికారుల నుంచి మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఇప్పుడు మావి కూలగొడితే ఎలా అని చెప్పేసి కూడా వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇది చూసుకోవచ్చు, ఇక్కడ దారి లేదు, దారి మాక్సిమం ఇది డ్రైనేజ్ నాలా అయితే ఇక్కడ మాకు నీళ్లు కనిపించాలి కదా, మాకు ఎలాంటి కనిపించట్లేదు అని వీళ్ళు అంటున్నారు. కానీ మొత్తానికైతే ఒక ఇంతకీ ఇది అధికారుల తప్ప లేకపోతే ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు చూసుకోవచ్చు మనం చాలా వరకు కూడా ఇప్పటికే మనకు చెరువులు FTL బఫర్ జోన్ లో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొంతమంది ఆక్రమించి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళు కొనేసి బిల్డర్స్ కి అమ్మడం, ఆ బిల్డర్స్ వేరే వాళ్ళకి అమ్మడం, ఇలా కొనసాగుతున్నాయి. సో ఈ విధంగా కొంతమందికి అది చెరువు కింద వస్తుందా, FTL కిందకి వస్తుందా, బఫర్ జోన్ కిందకి వస్తుందా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలా కొందరికి తెలియక తప్పు చేస్తే, కొందరేమో కావాలని ఇది అక్రమంగా భూ నిర్మాణాలు అనేవి అక్రమంగా నిర్మిస్తున్నారు, వాటిని అడ్డగోలుగా కూడా కొనసాగిస్తున్నారు, అమ్ముకుంటున్నారు. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ కూడా ఇది వీళ్ళు కొన్నామని చెప్తున్నారు. మరి ఇది లహరి ఇప్పటి వరకు మీరు చూపించారు డైరెక్ట్ గా లైవ్ లో కూల్చివేతలు జరుగుతున్నవని. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్స్ వచ్చారు కదా, అవన్నీ చూపిస్తున్నారు, ఫార్మ్స్, లెటర్స్, నోటీసులు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు, వారి యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా. ప్రెసెంట్ అక్కడ కూల్చివేత అనేది ఆపిందా హైడ్రా, లేదంటే కొనసాగిస్తూ ఉన్నారా?
ఎస్ ఆశ, కూల్చివేతలైతే ఆపట్లేదు, కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్తో తీసుకొని బుల్డోజర్లు 3 బుల్డోజర్లు ఇక్కడికి రావడం, భారీ పోలీసు బందోబస్తు నడుమైతే ఇక్కడ కూల్చివేతలైతే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ స్థానికులు ఏవైతే రిపోర్ట్లు చూపిస్తున్నారో అవి 1996లోనే మా పేర్ల మీద ఉన్నాయి, పట్టా ల్యాండ్ అని చెప్తున్నారు. అప్పుడే మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము, ఒక షాప్ పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న టైంలో ఇప్పుడు ఇది డ్రైనేజీ నాలా అని చెప్పేసి కూలగొట్టడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఒక కజిన్ ఇక్కడ చెప్తున్నారు. కానీ విషయం ఏంటంటే ఇది నాల కిందికి వస్తుంది, ఇది రోడ్డు, ఇది ఇక్కడ రోడ్డు, అది లోపలేమో ఇది దారి అని చెప్పేసి ఇక్కడ ఏవి రంగనాథ్ కూడా తేల్చడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది కూడా ఫిర్యాదులు చేశారని చెప్పడం జరిగింది. ఆ ఫిర్యాదుల మేరకే ఇక్కడికి ఏవి రంగనాథ్ వచ్చి గత 2 రోజుల క్రితం వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ భారీ పోలీసు బందోబస్తు నడుమైతే ఈ బిల్డింగ్ అంతా కూడా కూలగొడుతున్నారు. అయితే వీళ్ళు స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఒకవేళ ఇక్కడ నడకదారి అనుకుంటే కింది వరకు కూలగొట్టాలి, కానీ మేము ఎంతో కష్టపడి అప్పు చేసి మరి ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టుకున్నాం, 3 ఫ్లోర్లు కూడా కట్టుకున్నాము, ఇప్పుడు ఆ గ్లాసు మొత్తం కూడా కూలగొడితే మా జీవనం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఆందోళన చేస్తున్నటువంటి పక్క షాప్ టచ్ చేయట్లేదు, కేవలం మాకు అటాచ్ అయ్యి మాకు ఆనుకున్నటువంటి పక్క షాప్ కూడా అదే విధంగా ఉంటుంది కదా, అదే నాలా మీద అయితే ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయట్లేదు, కేవలం మా మీదే గత 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా దీన్నే టార్గెట్ చేసుకున్నారు, వెనకాల భాగాన్ని కూడా కూల్చేశారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి? పక్క బిల్డింగ్ అంటే పక్క షాపులు కూడా ఆ విధంగానే ముందుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటి మీద కూడా యాక్షన్ తీసుకోబోతుందా హైడ్రా? ఎస్ ఆశ, గత కొద్దిసేపటి కిందటి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఓన్లీ 25 ఇంచెస్ మాత్రమే ఈ నాలా కిందికి వస్తుంది, ఈ నాలా కిందికి రావడం వల్లే మేము ఇక్కడ కూల్చివేస్తున్నాము. గత 2 రోజుల క్రిందటే ఏవి రంగనాథ్ కూడా పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయన నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడ కూల్చివేస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా మనతో చెప్పడం జరిగింది. సో చూస్తున్నాం కూడా ఉదయం నుంచి కూడా ఇలాగే కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, షెల్టర్ ఏదైతే ఉందో అది మాత్రం నాలా కిందికి రాదు, ఓన్లీ ఇది నడకదారి కాబట్టి ఇది మాత్రమే డ్రైనేజీ నాలా కిందికి వస్తుంది, అందుకే ఇది కూల్చివేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూల్చివేతలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. 3 బుల్డోజర్లతో కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమైతే కంటిన్యూగా కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. ఆశ. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.